ట్రంప్ ఒక మాట చెప్తాడు, పని ఇంకొకటి జరుగుతుంది. ట్రంప్ ఓ పక్కన కాల్పుల విరమణ ఇంకొక 10 రోజుల పాటు అని చెప్పేసి ట్వీట్ చేసుకొచ్చాడు. ప్రాబ్లం సెట్ రైట్ అయ్యేదాకా కూడా చూస్తూ ఉంటాం ఇప్పటికీ అన్నటువంటి చెప్పుకొచ్చాడు. కానీ ఈలోపుగా ఏదైతే జెరిన్ షహార్, ఇస్ఫహాన్ ప్రావిన్స్ రెండిటి మీదన కూడా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇదిగో ఇదే విజువల్స్ స్పష్టంగా కనబడుతున్నటువంటిది. పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఆ ప్రాంతాల మీదన మిస్సైళ్లతో విరుచుకుపడింది, అలాగే యుద్ధ విమానాలతో విరుచుకుపడింది, డ్రోన్లతో విరుచుకుపడింది ఇజ్రాయిల్. వాటి దెబ్బకి ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా పదే పదే పేలుళ్లతో మారుమోగిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైనా లోకల్గా ఉన్నటువంటి కేంద్రాలను ధ్వంసం చేశారు, అంటే ఆయుధాగారాన్ని ధ్వంసం చేశారు, లేకపోతే ఏం జరిగిందనేది తెలియదు. కానీ పెను విధ్వంసం అయితే చోటు చేసుకుంది. ఆ ప్రాంతం అంతా మంటలతో కనబడింది అన్నటువంటిది ప్రత్యక్షంగా కనబడుతుంది విజువల్స్ని కూడా ప్రొజెక్ట్ చేయడం వలన.